హాయ్ నమస్తే, నన్ను మీరు ఆపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో విపరీతంగా విడాకులకు సంబంధించినటువంటి కేసులు వేసే వాళ్ళ యొక్క జంటలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక గంటకొక విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులలో ఫైల్ కావటం అనేది జరుగుతూ ఉంది. అయితే విడాకులు పొందడానికి రకరకాల కారణాలు కోర్టులు చూస్తూ ఉన్నాయి. 1 డిజర్షన్, 2 క్రుయాలిటీ, 3 ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఉండటం, 4 భర్త లేదా భార్య అంటే పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ పెద్ద పెద్ద కేసులలో ఇరికిపోవడం, జైలు శిక్షలు పడటం, లేదు హ్యాబిచువల్ అఫెండర్స్గా మారటం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఈ మధ్యకాలంలో బాంబే హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వటం అనేది జరిగింది. ఏంటి ఆ తీర్పు అంటే, భార్య భర్త ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత భర్తకు భార్య, భార్యకు భర్త ఇరువురు సెక్స్ పట్ల కోఆపరేట్ చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అయితే లైఫ్ పార్ట్నర్ సెక్స్ చేయడానికి నిరాకరించినట్లయితే, లేదు అనుమానం అనేటటువంటి పేరుతోటి భర్తని భార్య వేధించిన, భార్యని భర్త వేధించిన, ఈ సెక్స్కి నిరాకరించిన అనేటువంటి ఒక పేరుతోటి డైవర్స్ ఇవ్వవచ్చు అనేటటువంటి బాంబే హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. పూణేకి చెందినటువంటి ఒక జంట 2013లో పెళ్లి చేసుకుంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం పాటు కలిసి నివాసం ఉంటారు. ఆ తర్వాత భర్తకు ఇతర మహిళలతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయనేటటువంటి అనుమానంతో భార్య గత కొన్ని సంవత్సరాలుగా భర్తతోటి శృంగారానికి సహకరిస్తలేదు. దాంతో ఏంటంటే ఆయన చేయాల్సినటువంటి పనులను చేసిండు, రిక్వెస్ట్ చేసిండు, పెద్ద మధ్యలలో పంచాలు పెట్టిండు. అయినప్పటికీ కూడా భర్తకు భార్య శృంగారానికి సహకరించలేదు. దాంతోపాటు ఏంటంటే మరి నాకు సెక్స్కి సహకరిస్తలేదు, అనుమానం పెంచుకుంటుంది, ఇబ్బంది పెడుతుంది, కాబట్టి నాకు డైవర్స్ ఇప్పించమని చెప్పేసి పూణే కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో అతను కేసు వేయటం అనేది జరిగింది. కోర్టు డైవర్స్ మంజూరు చేసింది. ఏమని అనంటే, భర్త భార్య మధ్యన జరగాల్సినటువంటి శృంగార జీవితం జరగకపోతే అది కూడా విడాకులు మంజూరు చేయడానికి ఒక కారణంగా భావించవచ్చు. అది కూడా ఒక రకమైనటువంటి క్రూరత్వం కిందికే వస్తుంది. దట్టు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా భర్త మీద ఆరోపణలు చేయటం, అనుమానం వ్యక్తం చేయటం, తిట్టడం, బెదిరించటం, ఇవన్నీ కూడా క్రుయాలిటీ కిందికి వస్తాయి. కాబట్టి వాళ్ళు కలిసి కాపురం చేయగలిగేటటువంటి యోగం లేదు. కాబట్టి డైవర్స్ ఇవ్వవచ్చు అనేది కోర్టు బాంబే హైకోర్టుకు రిఫర్ అయింది కేసు. బాంబే హైకోర్టు వీరిద్దరి మధ్యన శృంగారానికి సహకరిస్తలేరు కాబట్టిగా డైవర్స్ ఇవ్వటం న్యాయమైందే, సబబు అని చెప్పేసి కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరి ఫైనలైజ్ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా ఏ భర్త భార్యకు సహకరించకపోయినా, భార్య భర్తతోటి శృంగారానికి సహకరించకపోతే అది కూడా ఒక మంచి మేజర్ గ్రౌండ్ కింద డైవర్స్లు వేసుకుంటానికి ఉపయోగపడుతుంది. అందుకనే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అందరికీ అవగాహన కోసం ఈ నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.